మృత ప్రాజెక్టుకు మరో 9 నెలల్లో ప్రాణం రానుంది. 2 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర దుర్భిక్ష మండలాల్లోని రైతుల కల నెరవేరనుంది. ఆ ప్రాంతవాసులకు నీళ్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం మరోసారి భగీరథ ప్రయత్నం చేస్తోంది. భైరవాని తిప్పకు కృష్ణా జలాలు మళ్లించే కాలువ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తమ బతుకులు మారతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పేరు చెప్పగానే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు సాక్షాత్కరిస్తాయి. అత్యల్ప వర్షపాతం కురిసే 2 నియోజకవర్గాల్లోని గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం మండలాలు మరింత కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంత రైతులకు మేలు జరిగేలా కర్ణాటక నుంచి గుమ్మగొట్టలోకి ప్రవేశించే వేదవతి నదిపై గతంలో భైరవానితిప్ప జలాశయం నిర్మించారు. 2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన జలాశయం కింద 2 మండలాల్లో 20,300 ఎకరాలకు నీరు అందేది. అయితే బీటీ ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వేదవతి నదికి వచ్చిన వరదను ఆ రాష్ట్రంలో నిల్వ చేస్తూ ఉండటంతో భైరవానితిప్ప జలాశయానికి నీరు రావడం లేదు. 2.5 దశాబ్దాలుగా బీటీ ప్రాజెక్టుకు ప్రవాహం లేకపోవడంతో మృత ప్రాజెక్టుగా గుర్తించారు. బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సీఎంకు వివరించారు. 2017లో సుమారు 968 కోట్ల రూపాయలతో జీడిపల్లి నుంచి బీటీ ప్రాజెక్టుకు నీటిని తరలించే కాలువ పని చేపట్టారు. నాడు పనులు వేగంగా జరుగుతున్న సమయంలో 2019లో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా నీరొస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. నీళ్ళు వస్తే గనక కళ్యాణదుర్గం నియోజకవర్గము, రాయదుర్గం నియోజకవర్గము చాలా వరకు బోర్ బావులు, మళ్ళా చాలా హార్టికల్చర్ కూడా పెరుగుతుంది. రైతులకైతే చాలా మేలు జరుగుతుంది సార్. 5 years బ్యాక్ రెయిన్ లేక, వాటర్ లేక చాలా ఇబ్బందులు పడినారు, వలసలు పోయినారు కూడా. ఖచ్చితంగా ఈ నీళ్ళు వస్తే గనక 100% రైతులు బాగుపడే అవకాశం ఉందని నేను మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను. మాకు పొలము కాలువ పోయింది, దాంట్లో ఒక 90 సెంట్లు పోయింది సార్ మాది. దాని కింద ఒక 5-6 ఎకరాలు ఉంది. కాలువకు నీళ్ళు వస్తే బోర్కి ఎంత సంప్రదాయం ఉంటుంది, బోర్లు సోప్ అవుతాయి, నీళ్లు అవుతాయి. ఇంకా ముందర మాకు చేసుకోడానికి ఇంకా ఏడన్నా పక్కలన్నా ఆడ భూములు ఉంటే అదే నీళ్ళన్నా చేసుకోవడానికి అభివృద్ధి ఉంటుంది. మా పిల్ల పాపలన్నా ముందర బాగుపడతారు. శ్రీశైలం జలాశయం నుంచి జీడిపల్లి రిజర్వాయరుకు నిల్వ చేసిన కృష్ణా జలాలను భైరవాని తిప్పకు 2.08 టీఎంసీలు తరలించాలని ప్రణాళిక చేశారు. జీడిపల్లి నుంచి 29 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి దీనిపై 7 చోట్ల పంపులు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తారు. భైరవాని తిప్పకు 2 టీఎంసీల నీటిని కుందుర్తి కాలువ ద్వారా 0.80 టీఎంసీలు నీరు తరలించేలా ప్రణాళిక చేశారు. మృత ప్రాజెక్టుగా మారిన భైరవాని తిప్పకు తిరిగి ప్రాణం పోయాలంటే బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే తప్ప గత్యంతరం లేదని ఎంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని 968 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోసినట్లయింది. తరువాత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక శనిగ్రహం దాపురించి ఈ ప్రాంత భవిష్యత్తును నాశనం చేసింది. ఆ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసే కాలువ పని ఇది. ప్రతిరోజు 25,000 మెట్రిక్ టన్నుల మట్టిని ఎత్తిపోస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల కన్నా ముందే భైరవానితిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతాం. ఈ ప్రాంత రైతుల ఆశలు నెరవేరుస్తాం. 100 మంది జనాభా, 100 మంది టిప్పర్లు, అలాగే 100 మిషన్లు కూడా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు కూడా కోట్లతో కూడుకున్న సమస్యగానే ఉంది. ప్రతిరోజు కూడా పని జరగాలి, రాత్రి మొగలు కూడా పనులు చేస్తున్నారు. 95 మీటర్ల విడ్త్ కావాలి. అంత ఎక్కడ చూసినా రాకు, ఎక్కడ చూసినా రాయి. ఇంత కష్టమైన పని కూడా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేరుస్తామని తెలియజేస్తాం. 114 చెరువులకు నీళ్లు పోవడమే కాకుండా దాని కింద ఉన్న బోర్బావులన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఇప్పటికే కామన కాలువ, బీటీ, కుందుర్తి కాలువ పనులు 50% పైనే పూర్తయ్యాయి. ఈ కాలువ పనులు పూర్తయితే జీడిపల్లి వద్ద కామన్ కాలువ ద్వారా 640 క్యూసెక్కులను తరలించనున్నారు. 3 విభాగాలుగా ఏర్పాటు చేయనున్న కాలువల కింద 114 చెరువులను కృష్ణా జలాలతో నింపడానికి జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రణాళిక చేశారు. 6 నెలల్లో దాదాపుగా 30% కంప్లీట్ అయిపోయింది. సో ఇదే వేగంతో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బీటీపీ కామన్ కెనాల్ యాజ్ వెల్ యాజ్ బీటీపీ గ్రావిటీ కెనాల్లో ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి సార్.
సో కుందర్పి కెనాల్ నెక్స్ట్ దీనిలో తీసుకొని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ GTP గ్రావిటీ కెనాల్ ఇప్పటిదాకా దాదాపుగా 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ 30 to 17 కిలోమీటర్స్ కూడా అక్కడక్కడ కాస్త ల్యాండ్ ఎక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం జరుగుతుంది.